మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కర్నూలు నగరంలో గడ్డవీధి సంషియా స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని భారీగా తరలివచ్చిన జనం. మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉచిత వైద్య శిబిరంలో పలు రకాల వ్యాధులకు పరీక్ష నిర్వహించడమే కాక ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యూరాలజీ వైద్యులు రహీం మాలిక్ మరియు 6వ వార్డు ఇన్ఛార్జ్ మహమ్మద్ ఇబ్రహీం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలకు తోడుగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే ప్రజల్లో మంచి పేరుతో పాటు సార్థకత లభిస్తుంది అని మంత్రి టీజీ భరత్ సూచించడంతో తాము ఓమిరి వైద్యులతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు. సీజనల్ వ్యాధులతో పాటు ఈసీజీ కంటి పరీక్షలు చేసుకునేవారు ఎక్కువ శాతం మంది ఈ వైద్య శిబిరానికి వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ రజాక్, మహబూబ్ బాషా మరియు ఫిజిషియన్, ఆర్థో, గైనకాలజిస్ట్, కార్డియాక్, న్యూరో, డెంటల్, కంటి విభాగం వైద్యులు పాల్గొన్నారు. నమస్కారం అండి, అస్సలాము అలైకుం. ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయగలిగాము. దానికి భారీ మొత్తంగా ప్రజలు కూడా వచ్చారు. దాని ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ బికాస్ ఆఫ్ దిస్ లీడర్స్. వీళ్ళు కనెక్ట్ చేశారు. ఎందుకంటే పబ్లిక్ కి హాస్పిటల్ కి కనెక్ట్ చేశాం. చాలా మంది పబ్లిక్ ఏమంది లోపల నుంచి రావడం లేదు, ఇంట్లో నుంచి. వాళ్ళకి జబ్బులు ఉన్నా కూడా వాళ్ళు ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఒక భయంతో, ఒక వేరే ప్రాబ్లమ్ తో వాళ్ళు రాలేకపోతున్నారు. సో వీఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు ద పబ్లిక్. డైరెక్ట్లీ మేము పబ్లిక్ తో కనెక్ట్ అవుతున్నాము. వాళ్ళు ఇంటి నుంచి బయటికి రాగలుగుతున్నారు అంటే ఈ లీడర్స్ వల్లనే వస్తున్నారు బయటికి. సో వాళ్ళకి ఈరోజు మనం చూడండి, ఈరోజు ఈసీజీ క్యాంప్ పెట్టాము. ఈసీజీ, షుగర్, ఆర్బిఎస్ అండ్ దిస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, తర్వాత న్యూరో క్యాంప్ పెట్టాము, కార్డియో క్యాంప్ పెట్టారు అండ్ పీడియాట్రిక్ కూడా ఇచ్చినారు. సో హోప్ఫుల్లీ క్యాంప్ అయితే సక్సెస్ఫుల్ గా నడిచింది. ఇంకా ఇంకో వచ్చే కాలంలో ఇంకా వేరే ప్రతి ఒక్క నెలలో మనం వేరే చోట కూడా క్యాంప్ చేయబోతున్నాము. వేరే ఏరియాస్ కి వచ్చి మేము చేస్తున్నాము. ప్రజలకి అందుబాటులో ఉండాలని, డాక్టర్స్ తో భయపడకూడదని, వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం ప్రజలకి. ఎందుకంటే చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే డాక్టర్స్ దగ్గర వస్తే అది వెళ్ళిపోతుంది. అదే ఆ చిన్న ప్రాబ్లం పెద్దగా మారితే చాలా ప్రమాదంగా మారుతాయి. అప్పుడు ప్రాణ నష్టం కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ చాలా మటుకు ఓల్డ్ సివిఏ కేసెస్, స్ట్రోక్ కేసెస్ వచ్చినాయి, గుండె జబ్బులు వచ్చినాయి, తర్వాత కంటి సమస్య వాళ్ళు కూడా ఎక్కువ వచ్చినారు. తర్వాత ఇప్పుడు సీజనల్ డిసీజెస్ కూడా చాలా వచ్చినాయి, లైక్ మలేరియా, టైఫాయిడ్ కూడా చాలా మందికి ఉన్నాయి. సో వీళ్ళందరికీ మనము ఏమేమి నీడ్ ఉన్నాయో అవన్నీ ట్రీట్ చేసామండి. నా పేరు డాక్టర్ రాహిల్ మాలిక్, ఎంబీబీఎస్ ఎండి న్యూరాలజీ. అందరికీ నమస్కారములు. ఈరోజు దేవుని దయ వల్ల 6th వార్డులో మెడికల్ క్యాంప్ అనేది చాలా సక్సెస్గా జరిగింది. దీంట్లో చాలామంది ఇంటి నుంచి రాక, వాళ్ళ జబ్బు ఉంటే కూడా ఇంట్లోనే ఉండి అట్లే ఏదోలే అనే ఒక మాత్రలు నింపుకుంటూ ఉండే వాళ్ళు కూడా వచ్చి చూపించుకొని చాలా సంతోషం వ్యక్తం చేసినారు. మీరు క్యాంప్ పెట్టినందుకు మాకు చాలా ఉపయోగపడింది. మాకు ట్యాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు. ఒక స్పెషలిస్ట్ డాక్టర్ కూడా మాకు చెక్ చేసి ఏమి అనేది ఫర్దర్ ఏం ప్రాసెస్లో పోవాలనేది కూడా మాకు చెప్పినారని చెప్పడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ క్యాంపు స్టార్ట్ అయ్యి కూడా 10:30 అయిపోయింది. మీరు చూడగలరు, 1 గంట అయితే కూడా జనాలు వస్తూనే ఉన్నారు. మనం 2 o'clock వరకు టైం పెట్టినాం, కానీ ఇంకా మేము టైం ఎక్స్టెండ్ అనుకుంటాం డాక్టర్లతో సంప్రదించి. ఈసీజీ కూడా చాలా మంది చేయించుకున్నారు. దాంట్లో చాలా మందికి కొంచెం డిఫెక్ట్స్ వస్తే కూడా డాక్టర్ ఫర్దర్ ట్రీట్మెంట్ కొరకు వాళ్ళకి సజెస్ట్ చేస్తున్నారు. ఈ క్యాంప్ కొరకు మనకి ముఖ్యంగా మన టీజీ భరత్ సార్, మినిస్టర్ సార్, మీరు ఏదో ఒక ప్రోగ్రాం మీరు నిర్వహించాలా, వార్డులో కానీ కర్నూలులో కానీ డెవలప్మెంట్తో సహా ఒక హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫస్ట్ హెల్త్ క్యాంప్ పెట్టమని మాకు
ఇది చేసిన పర్మిషన్ ఇచ్చినారు. మేము దానికి ఫాలోఅప్ చేసి మన ఇమ్తియాజ్ గారు దానికి ఒక డాక్టర్స్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చి ఈ క్యాంప్ లో మనము వాళ్ళ సర్వీస్ ని మనం ఉపయోగించుకుంటూ మన 6th వార్డ్ జనాలకి మేము సేవ చేయడానికి దేవుడు మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినాడు. చాలా జనాలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా టీం కూడా మన బూత్ ఇన్ఛార్జెస్ రజాక్ తీసుకొని మహబూబ్ గౌజ్ మన వాళ్ళందరం ఫైరోజ్ మౌలాలి వాళ్ళందరూ కూడా ఒక వారం నుంచి చాలా కష్టపడినారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తూ ఈడ చాలా పేషెంట్లు మేము చూస్తున్నాం కదా, చాలా పేషెంట్లు హార్ట్ కి సంబంధించిన ఈసీజీ కొరకు చాలా మంది చేయించుకుంటున్నారు. బీపీ షుగర్ది నార్మల్ అందరూ చేసుకుంటున్నాం. కంటి కూడా చాలా చేసుకుంటున్నారు. ఇంకోటి ఏమనగా మనము ఈ క్యాంపు ప్రతి వార్డ్ లో పెట్టాలని మన టీజీ భరత్ గారు కూడా చెప్తాను. ప్రతి నెల ఒక ప్లాన్ చేద్దాం. వన్ టౌన్ సిఏ గారు కూడా వచ్చి దానికి ఒక ఇంకా మెగా క్యాంపు 3 హాస్పిటల్తో సంప్రదించి నేను ఒక మెగా క్యాంప్ పెట్టాలనుకున్నారు. ఇది చూసి నాకు ఒకటి ఇది కనబడింది, చాలా అవసరం ఉంది ఈ ఓల్డ్ టౌన్ లో. నేను ఒక పెద్ద క్యాంప్ పెడతానని హామీ ఇచ్చిపోయినారు. అట్లాగానే మన్సూర్ హజ్ కమిటీ మెంబర్ కూడా వచ్చి ఆయన కూడా మా దాంట్లో చేసిపోయినారు. ముంతాజ్ ఆపా, హమీద్ భాయ్ అందరు కూడా వచ్చి వాళ్ళు కూడా ఇది చేసిన వాళ్ళు కూడా మేము ఈ క్యాంప్ లో పెడతామని ఇది చేస్తున్నారు. టోటల్ పైన మనకి ఈ క్యాంప్ సక్సెస్ కావడానికి మేము అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మొహమ్మద్ ఇబ్రాహిం, నేను వక్ఫ్ బోర్డ్ ప్రెసిడెంట్ ని, 6th వార్డ్ ఇన్ఛార్జ్. अस्सलाम वालेकुम होमी अल्लाह को बहुत बहुत शुक्रिया अदा करता हूँ हमारे भारत सरकार मिनिस्टर साहब जी हमारे लिए ऐसा प्रॉब्लम है बोलते सांझे अपने आप को डॉक्टर को बात करें हमें घर फिर अपने आप को औरतों को हंदे जेंट्स को हंदे क्या प्रॉब्लम हंदे बोले को बुला ले को बता रही हमें ज़्यादा अपने हंगिया के बारे में बहुत सी परेशानी है लेकिन जा सकते नहीं हो हंगिया बारे में बता रहे हैं हंगिया में दर्द है बोली उस हिसाब से हमें वो सब्जेक्ट बुला ले पाई कर ले रही बहुत सी अपने हार्ट के बारे में ये सर्वे कर ले ये कर ले जा रही बहुत बहुत शुक्रिया करता हूँ भारत सर का हर चीज़ सब्जेक्ट हमारे लिए बहुत कुछ कर रही अल्लाह के फजल से वैसा तो हर एरिया में मैसेज करे तो अच्छा होता बहुत बहुत शुक्रिया నమస్కారం. భరత్ సార్కి చాలా మేము కృతజ్ఞతలతో పాల్గొనుకుంటున్నాము. సార్ అంటే మనకి చాలా ఇంపార్టెంట్. సార్ మనకి చాలా మంచి పనులు చేస్తున్నారు. సార్ ఇంత మంచిగా చేస్తారని మనం ఊహించుకోలే. సార్ చాలా మంచిగా చేస్తున్నారు ప్రజలకి. ఇట్లాంటి మనకి సార్ ఇట్లాంటి మనకి నేత అవసరము, చాలా అవసరము. ఈయన ప్రజలకి చాలా సేవ చేస్తున్నారు, చాలా చేస్తున్నారు. అవి మనం చెప్పలేము. ఇప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టినారు, ఇంకోటి చాలా చేస్తున్నాం మనకి. సార్ చాలా మనము సార్కి ధన్యవాదాలు చెప్తున్నాము. నమస్కారం.